ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 22వ అధ్యాయము. ప్రస్తావన. బాబాను ధ్యానించుట ఎట్లు? భగవంతుని నైజము కానీ, స్వరూపము కానీ, అగాధములు వేదములు కానీ, 1000 నాలుకల గల ఆదిశేషుడు కానీ వానిని పూర్తిగా వర్ణింపలేరు. భక్తులు భగవంతుని రూపమును చూసి కనుగొని తీరవలను. ఎందుకనగా తమ ఆనందమునకు భగవంతుని పాదములే ముఖ్య మార్గమని వారికి తెలియను. జీవిత పరమార్థమును పొందుటకు గురుని పాదములని ధ్యానించవలను కానీ ఇంకొక మార్గము ఏమీయూ లేదని వారలకు తెలియను. హేమాడ్ పంత్ ఒక సులభమైన మార్గమును ఉపదేశ రూపముగా చెప్పుచున్నారు. అది ధ్యానమునకు భక్తికి కూడా అనుకూలించును. నెలలో కృష్ణపక్షమున రాను రాను వెన్నెల క్రమముగా క్షీణించును. తుదకు అమావాస్య నాడు చంద్రుడు కానరాడు, వెన్నెల కూడా రాదు. శుక్లపక్షము ప్రారంభమవగానే ప్రజలు చంద్రుని చూచుటకు ఆతురపడతారు. మొదటి దినము చంద్రుడు కానరాడు, రెండవ నాడు అది సరిగా కనిపించదు. అప్పుడు 2 చెట్టు కొమ్మల మధ్య గుండా చూడుమనదరు. ఆతురతో నేక ధ్యానముతో ఆ సందు ద్వారా చూచునప్పుడు దూరముగానున్న చంద్రుని ఆకారం ఒక గీత వలె కనిపించును. వారప్పుడు సంతసించెదరు. ఈ సూత్రమును అనుసరించి బాబా తేజమును చూసెదము కాక, బాబా కూర్చున్న విధానమును చూడుడు, అది ఎంత సుందరముగానున్నది. వారు కాళ్ళను ఒకదానిపైన ఇంకొకటి వేసి ఉన్నారు. ఎడమ చేతి వ్రేళ్ళు కుడి పాదముపై వేసి ఉన్నారు. కుడి కాలి బొటన వ్రేలుపై చూపుడు వ్రేలును మధ్య వ్రేలును ఉన్నవి. ఈ కూర్చున్న విధానమును బట్టి చూడగా బాబా మనకి దిగువ విషయమును చెప్ప నిశ్చయించుకొనున్నట్లున్నది. నా ప్రకాశమును చూడవలెనంటే అహంకారమును విడిచి మిక్కిలి అనుకవతో చూపుడు వ్రేలుకు మధ్య వ్రేలుకు మధ్యనున్న బొటన వ్రేలుపై దృష్టిని సారించినచో నా ప్రకాశమును చూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గము. ఒక క్షణము బాబా జీవితమును గమనించదము. బాబా నివాసము వలన షిరిడి ఒక యాత్రాస్థలమాయెను. అన్ని మూలల నుండి ప్రజలచటకు గుమిగూడుచుండిరి. బీదవారు గొప్పవారు కూడా అనేక విధముల మేలు పొందిచుండెడివారు. బాబా యొక్క అనంత ప్రేమను, ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును, వారి సర్వాంతర్యామి తత్వమును వర్ణించగలవారెవ్వరు. వీనిలో ఏదైనా ఒకదానిని కానీ అన్నియు కానీ అనుభవించిన వారు ధన్యులు. ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘ మౌనమును పాటించువారు. అది వారి యొక్క బ్రహ్మబోధము. ఇంకొకప్పుడు చైతన్యఘనులుగా ఉండువారు. ఆనందమునకు అవతారముగా భక్తులుచే పరివేష్టితులై ఉండెడివారు. ఒక్కొక్కప్పుడు వారు నీతిని బోధించు కథలను చెప్పెడివారు. ఇంకొకప్పుడు హాస్యము తమాషా చేయుటలో మునిగెడివారు. ఒకప్పుడు సూటిగా మాట్లాడువారు. ఒక్కొక్కప్పుడు కోపోతీపుతుడా అని తోచువారు. ఒక్కొక్కప్పుడు తమ బోధలు క్లుప్తముగా చెప్పుచుండెడివారు. ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదములోనికి దించెడివారు. అనేక సార్లు ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవారు. ఈ ప్రకారముగా సందర్భావసారములు బట్టి వారి ప్రబోధములు అనేక విధముల అనేక మందికి కలుగుచుండెడిది. వారి జీవితము గోచరమైనది. అది మన మేధాశక్తికి భాషకు అందుబాటులో నుండేది కాదు. వారి ముఖారవిందమును చూచుటయందు ఆసక్తి కానీ, వారితో సంభాషించుటయందు కానీ, వారి లీలలు వినుటయందు కానీ తనివి తీరెడిది కాదు. అయినప్పటికీ సంతోషముతో ఉప్పొంగుచుండేవారు. వర్షపు బిందువులను లెక్కించగలము. తోలు సంచిలోని గాలిని మూయగలము. కానీ బాబా లీలను లెక్కించలేము. వానిలో ఒక్కొక్క దానిని గూర్చి చెప్పెదము. భక్తులు ఆపదలను కనుగొని భక్తులకు వారి బారి నుండి సకాలమున బాబా ఎట్లు తప్పించుచుండెనో ఇచ్చట చెప్పుదము. బాలాసాహెబ్ మిరీకర్. సర్దారు కాకాసాహెబ్ మిరీకర్ కొడుకగు బాలాసాహెబ్ మిరీకర్ కోపర్గాంకు మమల్తాదారుగా నుండెను. అతడొకనాడు చితలీ గ్రామ పర్యటనకు పోవుచుండెను. మార్గమధ్యమున బాబాను చూచుటకు షిరిడీకి వచ్చెను.
మసీదుకు పోయి బాబాకు నమస్కరించెను. బాబా అతని యోగక్షేమములను అడిగి జాగ్రత్తగా ఉండవలెనని హెచ్చరిక చేయుచు ఇట్లడిగెను, నీకు మనకు ద్వారకామాయి తెలియనా? బాలాసాహెబ్నకు ఈ ప్రశ్న బోధపడకపోవుటచే ఊరకుండెను. నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి. ఎవరైతే ఆమె ఒడిలో కూర్చెనెదరో వారిని ఆమె కష్టముల నుండి, ఆతురతల నుండి తప్పించును. ఈ మసీదు తల్లి చాలా దయార్ద్ర హృదయురాలు. ఆమె నిరాడంబర భక్తులకు తల్లి, వారిని ఆపదల నుండి తప్పించును. ఆమె ఒడినాశ్రయించిన వారి కష్టములన్నీ సమసిపోవును. ఎవరు ఆమె నీడనాశ్రయించెదరో వారికి ఆనందము కలుగును అనెను. పిమ్మట బాలాసాహెబ్కు ఊదీ ప్రసాదమిచ్చి వాని శిరస్సుపై చేయి వేసెను. బాలాసాహెబ్ పోవుచుండగా, బాబా, నీకు ఆ పొడువాటి వ్యక్తి తెలియనా? అదే సర్పము అనెను. బాబా తన ఎడమ చేతిని మూసి దానిని కుడిచేతి వద్దకు తెచ్చి పాము పడగవలే నుంచి, అతడు మిక్కిలి భయంకరమైనవాడు, కానీ ద్వారకామాయి బిడ్డలను అతడేమి చేయగలడు? ద్వారకామాయి కాపాడుచుండగా పాము ఏమి చేయగలదు అనెను. అక్కడున్న వారందరూ దీని భావము తెలుసుకొనుటకు, దానికి మిక్కీరుకు గల సంబంధము తెలుసుకొనుటకు కుతూహలపడుచుండరి. కానీ బాబాను ఈ విషయమై అడుగుటకు ధైర్యము లేకుండెను. బాలాసాహెబ్ బాబాకు నమస్కరించి మసీదును విడిచి శ్యామాతో వెళ్ళెను. బాబా శ్యామాను పిలిచి, బాలాసాహెబ్ చితలి వెళ్ళి ఆనందించుమనెను. బాబా ఆజ్ఞానుసారము తాను కూడా వెంట వచ్చెదనని శ్యామ బాలాసాహెబ్తో చెప్పెను. అసౌకర్యముగా నుండుటను కాన వద్దని బాలాసాహెబ్ శ్యామాతో చెప్పెను. శ్యామ బాబాకి సంగతి తెలిపెను. బాబా ఇట్లనెను, సరే వెళ్ళవద్దు, వాని మంచి మనము కోరితిమి. ఏది నుదుటున వ్రాసి ఉన్నదో అది జరగక తప్పదు. ఈ లోపల బాలాసాహెబ్ తిరిగి ఆలోచించి శ్యామాను తన వెంట రమ్మనెను. శ్యామ బాబా వద్దకేగి సెలవు పుచ్చుకొని బాలాసాహెబ్తో టాంగాలో బయలుదేరను. వారు రాత్రి 9 గంటలకు చితలి చేరిరి. ఆంజనేయాలయంలో బస చేసిరి. కచేరీలో పనిచేయు వారెవరూ రాలేదు. కావున నెమ్మదిగా ఒక మూల కూర్చొని మాట్లాడుచుండిరి. చాపపై కూర్చొని బాలాసాహెబ్ వార్తాపత్రిక చదువుతుండెను. అతడు ధరించిన అంగవస్త్రముపై ఒక సర్పముండెను. దానినెవ్వరూ చూడలేదు. అది బుసలు కొట్టుచు కదులుచుండెను. ఆ ధ్వని నౌకరు వినెను. అతడొక లాంతరు తెచ్చి సర్పమును చూసి పాము పాము అని అరిచెను. బాలాసాహెబ్ భయపడెను, వణుకుట ప్రారంభించెను. శ్యామ కూడా ఆశ్చర్యపడెను. అందరూ మెల్లగా కట్టెలను తీసిరి. బాలాసాహెబ్ నడుము నుండి పాము దిగుట ప్రారంభించెను. దానిని కొట్టి చంపివేసిరి. ఈ ప్రకారముగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబ్ను హాని నుండి తప్పించిరి. బాబా యందు బాలాసాహెబ్కు గల ప్రేమ దృఢమయ్యను. బాపు సాహెబ్ బూటి. నానా డేంగలే అను గొప్ప జ్యోతిష్యుడు బాపు సాహెబ్ బూటి షిరిడీలో ఉన్నప్పుడు ఒకనాడిట్లనెను, ఈ దినము నీకు అశుభము, నీకు ఈ దినము ప్రాణగండమున్నది. ఇది బాపు సాహెబ్ను ఆందోళనకు గురి చేసెను. ఆయన యథాప్రకారము మసీదుకు పోగా బాబా బాపు సాహెబ్తో ఇట్లనెను, ఈ నానా ఏమనుచున్నాడు? నీకు మరణమున్నదని చెప్పుచున్నాడు కదా. సరే, నీవు ఏమీ భయపడన అవసరం లేదు. మృత్యువు ఎట్లు చంపునో చూసదముగాక అని వానికి ధైర్యముతో జవాబిమ్ము. ఆనాటి సాయంకాలం బాపు సాహెబ్ బూటి మరుగుదొడ్డికి పోయెను. అక్కడొక పాము చూసెను. అతని నౌకరు దానిని చూసెను. ఒక రాయినెత్తి కొట్టబోయెను. బాపు సాహెబ్ పెద్ద కర్రను తీసుకొని రమ్మను. నౌకరు కర్రను తీసుకొని వచ్చినంతలో పాము కదిలిపోయి అదృశ్యమయ్యాను. ధైర్యముతో నుండుమని ఆడిన బాబా పలుకులను బాపు సాహెబ్ జ్ఞప్తికి తెచ్చుకొని సంతోషించెను. అమీరు సెక్కర్. కోపరుగాం తాలూకాలో కొరాలే గ్రామ నివాసి అమీర్ సెక్కర్. అతడు కసాయి కులమునకు చెందినవాడు. అతడు బాంద్రాలో కమిషన్ వ్యాపారిగా పనిచేసెను. అక్కడ అతనికి మంచి పలుకుబడి కలదు. అతడు కీళ్ళవాతముతో బాధపడుచుండుటచే భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొని వ్యాపారమును విడిచిపెట్టి షిరిడీకి చేరి బాధ నుండి తప్పింపుమని బాబాను వేడెను.
చావడిలో కూర్చొనుమని బాబా అతనిని ఆజ్ఞాపించెను. అటువంటి రోగికి ఆ స్థలము సరైనది కాదు. అది ఎల్లప్పుడూ తేమగా నుండును. గ్రామములో ఇంకేదైనా స్థలము బాగుండేది. కాన బాబా పలుకులే తగిన ఔషధము, నిర్ణయ సూత్రం. మసీదుకు వచ్చుటకు బాబా అతనికి అనుజ్ఞ ఇవ్వలేదు. చావడిలోనే కూర్చొనమని ఆజ్ఞాపించెను. అది వానికి మిక్కిలి లాభకారి అయ్యెను. ఎందుకనగా బాబా ఉదయము సాయంకాలము చావడి వైపు పోవుచుండెడివారు. అదియును కాక దినము విడిచి దినము ఉత్సవముతో పోయి బాబా అచట నిద్రించుచుండెను. అందుచేత అమీరు బాబా యొక్క సాంగత్యమును సులభముగా పొందిచుండెను. పూర్తిగా 9 మాసములు అమీర్ సక్కర్ అక్కడ ఉండెను. కొంతకాలము తర్వాత అతనికి ఆ స్థలముపై విసుగు కలిగెను. ఒకనాటి రాత్రి ఎవరికీ చెప్పకుండా కోపరుగా పారిపోయెను. అచ్చటొక ధర్మశాలలో దిగెను. అక్కడొక ఫకీరు చచ్చుటకు సిద్ధముగా ఉండెను. ఫకీరు నీళ్లు కావాలనగా అమీరు పోయి నీరు తెచ్చి ఇచ్చెను. ఆ నీళ్లను తాగి ఫకీరు చనిపోయెను. అమీరు చిక్కులో పడెను. అతడు పోలీసు వారికి తెలియపరిచినచో మొట్టమొదట సమాచారము తెచ్చినవాడగుటచే తనకు ఆ ఫకీరు విషయం ఏమైనా తెలిసి ఉండునని పట్టుకొనెదరు. ఆ చావును కూడా అతడు కారణభూతం అయి ఉండొచ్చని అనుమానించెదరు. బాబా ఆజ్ఞలేనిదే షిరిడీ విడిచిపెట్టుటే తనదే తప్పని అతడు గ్రహించి పశ్చాత్తాపపడెను. షిరిడీకి పోవ నిశ్చయించుకొని ఆ రాత్రియే అచట నుండి షిరిడీకి పోయెను. మార్గమధ్యమున బాబా నామము జపము చేయుచుండెను. సూర్యోదయమునకు ముందు షిరిడీ చేరి ఆతురత నుండి తప్పించుకొనెను. బాబా ఆజ్ఞానుసారము చావడిలోనే ఉండి రోగ విముక్తుడయ్యెను. ఒకనాటి మధ్యరాత్రి బాబా, ఓ అబ్దుల్, నా పరుపు వైపు ఏదో దుష్టప్రాణి వచ్చుచున్నది అని అరిచెను. లాంతరు తీసుకొని అబ్దుల్ వచ్చి బాబా పరుపు చూసెను. కానీ ఏమీయూ కనిపించలేదు. జాగ్రత్తగా చూడుడని బాబా చెప్పుచూ నేలపై సటకాతో కొట్టుచుండెను. అమీర్ సక్కర్ బాబా లీలలను చూసి అచ్చటికి పాము వచ్చునని బాబా అనుమానించి ఉండునని అనుకొను. బాబా సాంగత్యం వలన బాబా ఆడు మాటలు చేయు క్రియల భావము అమీరు గ్రహించుచుండెను. అమీరు తన దిండుకు సమీపమున ఏదో కదులుచుండుట గమనించి అబ్దుల్ను లాంతరు తీసుకుని రమ్మని చెప్పాను. అంతటా అచ్చటొక పాము కనబడెను. అది తలను క్రిందికి పైకి ఆడించుచుండెను. వెంటనే దానిని చంపిరి. ఇట్లు బాబా సకాలమున హెచ్చరిక చేసి అమీరును కాపాడెను. తేలు పాము. తేలు. బాబా ఆజ్ఞచే కాకాసాహెబ్ దీక్షిత్ నిత్యము శ్రీ ఏకనాథ్ మహారాజ్ రచించిన భాగవతమును, భావార్థ రామాయణమును పారాయణము చేయుచుండెను. ఒకనాడు పురాణ కాలక్షేపము జరుగుచుండగా హేమాడ్ పంత్ కూడా శ్రోతయ్యను. రామాయణములో ఆంజనేయుడు తన తల్లి ఆజ్ఞానుసారము శ్రీరాముని మహిమను పరీక్షించు భాగము చదువునప్పుడు వినువారందరూ మైమరిచి ఉండేరి. అందులో హేమాడ్ పంత్ ఒకడు. ఇంతలో ఒక పెద్ద తేలు హేమాడ్ పంత్ భుజముపై బడి వాని ఉత్తరీయముపై కూర్చుండెను. మొదటి దానినెవ్వరూ గమనించలేదు. ఎవరు పురాణ శ్రవణము చేసెదరో వారిని భగవంతుడు రక్షించును. ఇంతలో హేమాడ్ పంత్ తన కుడిభుజంపై ఉన్న తేలును చూసెను. అది చచ్చిన దాని వలె నిశ్శబ్దముగా కదలకుండెను. అది కూడా పురాణము వినుచున్నట్లు కనిపించెను. భగవంతుని కటాక్షమును స్మరించి పురాణ శ్రవణములోనున్న ఇతరులకు భంగము కలుగు చేయకుండా ఉత్తరీయమును 2 చివరలతో పట్టుకొని దానిలో తేలుండునట్లు చేసి బయటకు వచ్చి ఆ తేలును తోటలో పారవేశెను. పాము. ఇంకొకప్పుడు సాయంకాలం కాకా సాహెబ్ మేడ మీద కొందరు కూర్చుని ఉండేరి. ఒక సర్పము కిటికీలోనున్న చిన్న రంధ్రము ద్వారా దూరి చుట్టుకొని కూర్చుండెను. దీపమును తెచ్చిరి. మొదట అది వెలుతురుకు తడబడెను. అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చునెను. తల మాత్రము కిందకు మీదకు ఆడించుచుండెను. అనేక మంది బడితలు కర్రలు తీసుకొని వేగముగా వచ్చిరి. అది ఎటూ కాని స్థలములో నుండుటచే దానిని చంపలేకుండిరి. మనుషుల శబ్దమును విని ఆ సర్పము వచ్చిన రంధ్రములోకి గబగబా దూరెను. అందరూ ఆపద నుండి తప్పించుకొనిరి. బాబా అభిప్రాయము. ముక్తారాం అను భక్తుడొకడు పాము తప్పించుకొని పోవుటచే మంచి జరిగినదనియు హేమాడ్ పంత్ అందులకు ఒప్పుకొనలేదు. అది సరైన ఆలోచన కాదనెను. పాములను చంపుటయే మంచిదనెను. ఇద్దరికి గొప్ప వాదన జరిగెను. ముక్తారాం సర్పములు మొదలగు క్రూర జంతువులను చంపనవసరము లేదనెను. హేమాడ్ పంత్ వానికి తప్పక చంపవలెననెను. రాత్రి సమీపించెను.
చర్చ సమాప్తి కాకుండెను. ఆ మరుసటి దినం ఆ ప్రశ్నను బాబాను అడిగిరి. బాబా ఇట్లు జవాబిచ్చెను: భగవంతుడు సకల జీవులు యందు నివసించుచున్నాడు. అవి సర్పములు కానీ తేళ్ళు కానీ కానివ్వండి. ఈ ప్రపంచమును నడిపించు సూత్రధారి భగవంతుడు. సకల జంతుకోటి, పాములు, తేళ్లతో సహా సకల ప్రాణులు భగవదాజ్ఞను శిరసా వహించును. వారి ఆజ్ఞ అయిన కానీ ఎవరు ఎవరిని ఏమీ చేయలేరు. ప్రపంచమంతయు వానిపై ఆధారపడి ఉన్నది. ఎవ్వరును స్వతంత్రులు కారు. కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలెను. అనవసరమైన కలహములందు చంపుటయందు పాల్గొనుక ఓపికతో ఉండవలెను. అందరినీ సంరక్షించువాడు దైవమే అని చెప్పెను. 22వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.